హలో! హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ డైరీ. ఇవాల్టి వీడియో ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేశామన్నది. ఇక్కడ పొద్దున్న అయితే పాలొచ్చేసిందనమాట. పాలు తీసుకొచ్చేసాను. దాంతో పాటు కొద్ది కూరగాయలు పెట్టాననమాట. అవి కూడా లోపలికి తీసుకొచ్చేసాను. అండ్ నైట్ మేథి వాటర్ మెంతుల్ని నానబెట్టుకున్నాను ఒక 2 స్పూన్. అలా నాకు, మా ఆయనకి. సో, అలా ఇన్‌ఫ్యూజ్ వాటర్ అయితే తీసేసుకుంటున్నాను. ఇన్‌ఫ్యూజ్ వాటర్‌నయితే డైట్‌లో ఇంక్లూడ్ చేసుకున్నామండి. అలా ఇన్‌ఫ్యూజ్ వాటర్ తీసేసుకున్నాను. ఇంకా పాపకి బాక్స్ రెడీ చేయడానికైతే నేనిక్కడ ఒక చిన్న గ్లాస్‌తో రైస్‌ని నానబెట్టుకుంటున్నాను. తర్వాత ఆహ్, నానబెట్టేసుకున్న తర్వాత పక్కన ఇంకా మార్నింగ్ కదండీ బిజీ అనమాట. సో, పల్లీ చట్నీ చేసుకోవడానికి మిరపకాయలనైతే వేసుకున్నాను. ఏంటబ్బా! 4 వేసుకున్నాను అనుకుంటున్నారా? హ్మ్. పిల్లలు కారం ఎక్కువ తినరు కదా! సో, అందుకనే అనమాట. మిరపకాయ కొద్ది కారంగానే ఉన్నాయి. సో, 4 వేసుకున్నాను. అండ్ పాప బాక్స్‌లోకైతే పాలక్ అండ్ ఉల్లి కారం చేద్దాం అనుకుంటున్నాను. సో, అందుకని పాలక్‌ని వాష్ చేసి పెట్టేసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నాను. హ్మ్. ఉల్లిపాయలని మిక్సీ చేసేది అది చూపిద్దాం అనుకున్నాను. కుదరలేదండి. హౌస్ హెల్ప్ వచ్చేసింది. సో, ఇంకా తనకి నేను ట్రైపాడ్ పెడితే పని చేసుకోవడానికి కష్టం అనమాట. సో, అందుకే నేను పెట్టలేదు. అక్కడ ఏం లేదండి, మిక్సీ జార్‌లో 3 ఉల్లిపాయలని తర్వాత ఒక చిన్న తెల్లగడ్డని వేసుకొని, కొంచెం మిరప్పొడి వేసుకొని మనము మెత్తగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టి ఈ పోపంతా వేసేసుకున్న తర్వాత ఈ మిక్సీ చేసుకున్న దాన్ని ఆయిల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అది వేగిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న పాలాకుని వేసేసి వేయించేసుకొని వాటర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలన్నమాట. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. ఇక్కడైతే ఇడ్లీ పెట్టేశాను అండ్ పల్లి చట్నీ రెడీ చేసుకుంటున్నాను. పల్లీలేసాను, తర్వాత వేయించుకున్న మిరపకాయలను, కొత్తిమీర, ఉప్పు, నానబెట్టుకున్న కొంచెం చింతపండు అయితే వేసేసాననమాట. వేసేసిన తర్వాత ఇది మిక్సీ చేసేసాను మెత్తగా. ఇలా అన్నమాట. కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగే తినేయచ్చు. పోపు మళ్ళీ ఆయిల్ కదా, అందుకే పోపు అయితే పెట్టను, ఇలాగే తినేస్తాం అనమాట. ఇలాగైతేనే పిల్లలు ఇష్టపడతారు, పోపు అంతా నచ్చదు. ఇక్కడ ఇంకా జార్లో కొద్దిగా మిగిలి ఉంటే వాటర్ వేసేసుకుంటాను. మమ్మీ థింగ్స్ కదండి, మోస్ట్లీ అందరూ అలాగే చేస్తుంటారంట, వై వేస్ట్ అని. తర్వాత ఇక్కడ ఒకసారి కలిపేసుకొని చూస్తున్నాను అనమాట ఎంత వాటర్ వచ్చేసింది అని చెప్పి. ఇంకా దగ్గర పడిపోయింది. సో, అందుకని ఇంకా ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ జీలకర్ర పొడి అయితే వేసేసుకున్నాను. ఉప్పు, పసుపు పాలాకు వేసేటప్పుడు వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని అది కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఇలా లిడ్ పెట్టేసాను. అది వేగిపోయిన తర్వాత చాలా దగ్గరకు వచ్చేసింది అనమాట. సో, ఇంకా కట్టేసాను. ఇంక బాక్స్ ప్రిపేర్ చేసే టైం అయిపోయింది. ఇంకా బాక్స్ అంతా కట్టేసాను. పాలక్లోకి బాయిల్డ్ ఎగ్ పెట్టాను. తర్వాత కొంచెం కర్డ్ రైస్. ఇంకా ఆమె అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేను కొంచెం ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుదామని ఇక్కడ కాఫీ పెట్టుకుంటున్నా. కాఫీ పడకపోతే తల బద్దలైపోతుందండి. అంతలా అడిక్ట్ అయిపోయానేమో అనిపిస్తుంది. బట్ అది కొంచెం ఎనర్జీ. కాఫీ పడకపోతే మనకు కొంచెం ఎవరికైనా అలవాటైన తర్వాత వదులుకోలేం కదా. సో, ఇలా ప్రశాంతంగా కూర్చొని కాఫీని అయితే ఎంజాయ్ చేస్తానన్నమాట. ఈ కాఫీ కప్ బాగుంది కదండి. చిన్నప్పుడు ఇలాంటి వాటిలో నెయ్యి అలా పెట్టేవాళ్ళు అనుకుంటా. తర్వాత ఇంకా టిఫిన్స్ అన్నీ అయిపోయాయండి. నా కాఫీ తర్వాత 9:30 అయిపోయింది. ఇంకా మా ఆయన టిఫిన్ తినేసిన తర్వాత ఒక టీ అడిగారు. ఇంకా ఆయనకు కూడా టీ ఇచ్చేసాను అనమాట. తర్వాత ఒక 11 అయింది. 11కి ఇంకా పాపకి వాటర్ మిలన్ పెట్టాను. కోసినవి కాస్త ఉంటే ఈమెని, మా చిన్న పాపనే తినమంటే ఆమెకి జ్యూస్ కావాలని అడిగింది. సో, అందుకని ఈ మినీ బ్లెండర్లో అయితే వేస్తున్నాను. ఇది చాలా యూస్ఫుల్ అండి, నాకైతే బాగా నచ్చింది. ఇది డీమార్ట్లో తీసుకున్నాను నేను.
అలా వేసి ఇలా వేసేయడం అనమాట. ఆమె నేను వేసుకుంటానని చేయి పెట్టింది. ఇంకా అది తిరుగుతున్నంతసేపు ఆమె కూడా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలా జ్యూస్ అయితే అయిపోయింది. ఇంకా ఆమెకి సర్వ్ చేసేస్తున్నాను. ఈ ఈ లిడ్స్ ఈ జార్స్ వచ్చిన తర్వాత విత్ స్ట్రాతో వాటర్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఇలా జ్యూసులు కానీ పిల్లలు బాగా తాగుతున్నారు. ఇప్పుడు ఆమె చెప్తుంది చూడండి, అదనమాట. తర్వాత ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఇక్కడ నేను రైస్ అయితే పెట్టేసుకున్నాను. రైస్ సోక్ చేయడానికి పెట్టేసుకున్నాను. ఇక్కడ పప్పుకి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు టమాటా పప్పు చేద్దాం అనుకుంటున్నాను. మన సౌత్ ఇండియన్స్, మన రాయలసీమ సైడ్ అయితే పప్పు లేనిదే రోజు గడవదు అనుకుంటా. మా ఇంట్లో అయితే మా చిన్నప్పుడు ప్రతిరోజు లేదా ఆల్టర్నేట్ డేస్ పప్పు ఉండనే ఉంటుంది. అలా ఇక్కడ టమాటాలు కదా, కొంచెం 3 టమాటాలు తీసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ చూపిస్తున్నాను కదా అది, ఇంకా టమాటా వేసేసుకున్నాను. కాస్త చింతపండు కూడా వేసేసుకున్నాను అనమాట. కొంచెం కరివేపాకు కొంచెం హాఫ్ ఆనియన్ అయితే వేసేసాను అనమాట. కాసేపు పప్పు నానబెడితే కొంచెం మంచిగా సోక్ అవుతుంది కదా. సో ఇక్కడ పసుపు కూడా వేసేసాను అనమాట. ఇంకా టమాటా పప్పులోకి ఇది మసాలా అనమాట. కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ అంత జీలకర్ర, ఒక చిటికెడు మెంతులు అనమాట. వాటిని కొంచెం దోరగా వేయించేసుకొని తర్వాత ఒక చిన్న మిక్సీలోనే వేసుకోవచ్చు. బట్ నా దగ్గర రోల్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను చిన్న రోట్లో అయితే దంచుకుంటున్నా. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత రోట్లో వేసేసుకొని ఒక తెల్లపాయని అందులో వేసేసి మెత్తగా నూరుకోవాలన్నమాట. ఇది పౌడర్ మెత్తగా అయిన తర్వాత తెల్లగడ్డని వేసి కచ్చాపచ్చాగా దంచుకుంటే ఆ మసాలా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కారం కూడా వేసేస్తున్నాను. మోస్ట్లీ మన రాయలసీమ సైడ్ అంతా పచ్చిమిరపకాయలతోనే పప్పు చేసుకుంటాం కదండి. అప్పుడప్పుడు ఇలా టమాటాల పప్పులతో మనం కారం వేసుకొని చేసుకుంటాము. ఇలా కచ్చాపచ్చాగా అయిపోయిన తర్వాత దీన్ని ఎత్తి అందులో వేసేస్తారు. ఇలానే ఫామ్ అండ్ ఫుడ్ బాబాయ్ గారు కూడా చేసినట్టున్నారు. కాకపోతే ఆయన మెంతులు వేశారో లేదో నేను మెంతులు వేయలేదు అనుకుంటా. మన సైడ్ మెంతి లేకుండా అయితే మనం చేసుకోము. జీలకర్ర మెంతి పొడి అని పప్పులోకి చేసుకుంటాం కదండి మసాలా, అలా అనమాట. ఇది కలిపేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేస్తున్నా. ఒక 3 to 4 విజిల్స్ వచ్చేసి మెత్తగా అయిపోతే పప్పుని రెడీ అయిపోయినట్టే పెట్టేశాను అనమాట. ఇంకా విజిల్ సరిగ్గా ఉందా లేదా అని టెస్ట్ చేసుకుంటున్నా. ఇంకా రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేశాను. రైస్ పెట్టేసిన తర్వాత నేను ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట వాటర్. అందుకని 2.5 గ్లాస్ అయితే వాటర్ వేసేసుకొని రైస్ వేసేస్తున్నాను అనమాట. కొంచెం ఉప్పు, ఇంకా అదైతే రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. ఎంతమందికి అలా అలవాటు ఉందండి, రైస్ పోసిన తర్వాత అది సరే కొలత తెలిసినా కూడా మళ్ళీ అలా పెట్టడం, అదేంటో అలా అలవాటు అయిపోయింది నాకు. ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేసాను. ఇంకా పప్పు కూడా విజిల్స్ వచ్చేస్తుంది. అండ్ ఇంతలో ఇంకా బెండకాయ ఫ్రై చేద్దామని బెండకాయలని కట్ చేసేసుకుంటున్నాను. బెండకాయ డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇది డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ వేసేసుకొని కాస్త శనగగింజలు, కరివేపాకు, ఉప్పు, కారం, అంతేనండి. ఈ బెండకాయ ఫ్రై చాలా సింపుల్ కదా. నాకు కొన్ని లిరిక్స్ అయితే గుర్తొచ్చింది, అది మీకోసం ఇప్పుడు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. బాగోలేకపోయినా కూడా చెప్పండి. ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసేలా ప్రేమంటే అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగమలెరుగని పదురమ ప్రేమంటే.
బావుందా అండి? ఇక్కడ మా పప్పయితే ఉడికిపోయింది. ఇప్పుడు కాస్త ఉప్పేసుకొని అందులోంచి మనం వాటర్‌ని తీసేసుకుందాం. ఈ పప్పు నీళ్ళంటే చాలా ఇష్టం పిల్లలకి. అందుకే పప్పు నీళ్ళు తీసేస్తాననమాట. కాస్త ఆ వాటర్ కూడా నేను ఎక్కువ వేసుకుంటాను. టమాటా పప్పు కొంచెం గట్టిగుండాలి అంటాడు మా ఆయన. సో, అట్లా పిల్లల కోసమని నేను పప్పు నీళ్ళైతే పక్కకు తీసేసి ఇలా పప్పు గుత్తితో పప్పును ఎనిపేసుకుంటున్నాను. మెత్తగా రుద్దేసుకున్న తర్వాత దీనికి మనం పోపు పెట్టేసుకుందాం. ఇక్కడ ఇంకా బెండకాయ కొన్ని అయితే వేగిపోయాయి. ఇంకా కొన్ని వేసాను. అవి వేగుతూ ఉన్నాయన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అవి కూడా తీసేయడమే. ఇక్కడ పోపుకు రెడీ చేసుకుంటున్నాను. ఇది అయిపోయింది, తీసేస్తున్నా. ఇంకా కొన్ని బెండకాయలు ఉంటే అవి మళ్ళీ వేస్తున్నాను అనమాట. పోపుకు రెడీ చేసుకుంటున్నా. పోపు సింపుల్ కదండి, మనకు తెలిసిందే. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇష్టపడే వాళ్ళు ఇంగువ వేసేసుకొని పోపు పెట్టేసుకోవడమే. ఈ పోపు నిలవట్లేదండి. నేను సగం ఆనియన్ పప్పులో వేశాను కదా, ఇప్పుడు ఇంకొక సగం వేశాను. పప్పులో ఇలా తిరగవాతలో ఆనియన్ అయితే నాకు కొంచెం బాగా నచ్చుతుంది. అందుకే ఎప్పుడు సగం పప్పు ఉడికేటప్పుడు వేస్తాను, తర్వాత పోపులో వేసుకుంటాను అనమాట. ఇలా కొంచెం బ్రౌన్గా వచ్చిన తర్వాత ఇంకా పప్పు అయిపోయింది. ఇంకా మనం పప్పులో కలిపేసుకుందాము. తర్వాత ఇలానే ఫుడ్ అండ్ ఫామ్ బాబాయ్ గారు చేసినట్టున్నారు. అందులో మెంతులు వేయలేదనుకుంటా. ఇలా పప్పు ఏదైనా ఒక ఫ్రై చాలా కంఫర్ట్ ఫుడ్ కదండి. పొట్టకు చాలా హాయిగా ఉంటుంది. అండ్ బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇంక తీసేసుకుని ఇందులోనే శనగింజలను వేస్తున్నా. ఇవి కూడా కొద్దిగా దూరగా వేగాలన్నమాట. మరీ ఎక్కువ వేసుకుంటే నల్లగా అయిపోతాయి, మాడిపోతాయి, అస్సలు టేస్ట్ బాగోదు. ఇలా కొంచెం కలర్ రాగానే, ఆయిల్ బాగా వేడిగానే ఉంది కాబట్టి అది మంచిగా కలర్ వచ్చేస్తుంది. నేను తీసేసుకొని కరివేపాకు ఎప్పుడు లాస్ట్లో స్టవ్ ఆపేసిన తర్వాత వేసుకోండి, లేదంటే ఎక్కువ మాడిపోతుంది. ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు కరివేపాకు వేసుకుంటే చాలు, అది చిట్లిపోతుంది కదా. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనకు కావాల్సినంత కారం, ఉప్పు చల్లేసుకొని ఇంకా కారం వేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. ఇలాగే దొండకాయ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నమాట. ఇలా వేసేసుకొని మనం మంచిగా టాస్ చేసుకోవడమే. అలా టాస్ చేసుకుంటే అయిపోయింది. టేస్టీ బెండకాయ ఫ్రై. ఇలా పిల్లలు కరకరలాడుతుంటే భలే తింటారు కదండి. కోర్స్ పెద్దవాళ్ళు కూడా అనుకోండి. మా ఇంట్లో అందరికీ నచ్చి ఈ బెండకాయ ఫ్రై అనమాట. ఇప్పుడైతే టేబుల్ మీద సర్వ్ చేస్తున్నాను. టేబుల్ మీద అన్నీ సర్దేస్తున్నాను అనమాట. చూసేద్దాం. వేడి అన్నం, పాలాకు ఉల్లికారం, టమాటా పప్పు, బెండకాయ ఫ్రై, అండ్ చల్లని పెరుగు, తాగడానికి నీళ్ళు. ఇదైతే మా లంచ్ ప్లేట్ అనమాట. ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నాము. ఇలా వడ్డిస్తుంటేనే సగం తీసేసుకొని తినేస్తున్నా నేనైతే. అలా బెండకాయ ఫ్రై, టమాటా పప్పు అయితే అదిరిపోయిందనమాట. ఇది మధ్యాహ్నం లంచ్ అయిపోయింది. ఇంక ఈవినింగ్ పిల్లలు పిజ్జా కావాలంటే అలా పిజ్జాతో ఈవినింగ్ని ఎండ్ చేసేసాము. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చేసుకుంటారని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.